టుడే క్రికెట్ న్యూస్ మార్చి 2, 2024కు స్వాగతం. ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ జట్టును మే 1న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని సమాచారం. ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్యా పేరు దాదాపుగా ఖరారైంది. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో చోటు ఇవ్వని విషయం తెలిసిందే. కాంట్రాక్ట్లో ఉన్న 30 మందికే జట్టు సెలక్షన్ సమయంలో ప్రాధాన్యత ఉంటుంది. దీంతో అయ్యర్, ఇషాన్ కిషన్లకు జట్టులోకి దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే. అయితే ఈ నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో వీరు రాణిస్తే మాత్రం మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. లేకపోతే చాలా కాలం ఎదురుచూపులు తప్పవు. ఐర్లాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రెడ్ బాల్ క్రికెట్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమ 6 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 2018లో టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ అప్పటి నుంచి తొలి గెలుపు కోసం 6 ఏళ్లుగా ఎదురుచూస్తుంది. ఇక ఈ మ్యాచ్లో 111 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ యాండీ బల్బిర్ని 58 పరుగులతో నాటౌట్గా నిలిచి తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. అతడితో పాటు లారెన్ టక్కర్ 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 2 వికెట్లు, మసూద్ రెహమాన్ తలా 1 వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐర్లాండ్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్కు 108 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐర్లాండ్ ముందు 111 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్లో 8 వికెట్లో సత్తా చాటిన ఐరిష్ పేసర్ మార్క్ ఐడెర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఆకట్టుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 204 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్నెట్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 279 పరుగులతోటి శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 383 పరుగులకు ఆలౌట్ అయింది. క్యామరన్ గ్రీన్ 275 బంతుల్లో 23 ఫోర్లు 5 సిక్స్లతోటి 174 పరుగులు చేసి భారీ సెంచరీతో కదం దక్కాడు. 22 పరుగులు చేసిన జోష్ హేజిల్వుడ్తో కలిసి 10వ వికెట్కు క్యామరన్ గ్రీన్ 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ జట్టు 179 పరుగులకే కుప్పకూలింది. నాథన్ లైన్ 4 వికెట్లు, హేజిల్వుడ్ 2 వికెట్లతో విజృంభించారు. ఒక దశలో కివీస్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అలాంటి సమయంలో గ్లెన్ ఫిలిప్స్ 71 పరుగులు, హెన్రీ 42 పరుగులతోటి పోరాడటంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది న్యూజిలాండ్ జట్టు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కెప్టెన్ టీమ్ సౌతీ బౌలింగ్లో అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 7వ బౌలర్గా లయన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు లయన్ 521 వికెట్లు పడగొట్టాడు. అగ్రస్థానంలో శ్రీలంక అగ్రస్థాయి స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత 708 వికెట్లతోటి షేన్వాన్, 698 వికెట్లతోటి జేమ్స్ అండర్సన్, 619 వికెట్లతోటి అనిల్ కుంబ్లే, 604 వికెట్లతోటి స్టువర్ట్ బ్రాడ్, 563 వికెట్లతోటి మెగ్రాత్, 519 వికెట్లతోటి కోట్నీ వాల్ష్, 507 వికెట్లతోటి రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత స్థానాలలో ఉన్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లాండ్తో ముగిసిన 4వ టెస్ట్ మ్యాచ్లో విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్ ర్యాంకింగ్స్లలో భారీ జంపు కొట్టి కెరీర్లోనే అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి జైస్వాల్ 3 స్థానాలను మెరుగుపరుచుకొని టాప్ 10 దిశగా దూసుకువస్తున్నాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇక గిల్ 4 స్థానాలు మెరుగుపరుచుకొని 31వ స్థానానికి, జురెల్ 31 స్థానాలను మెరుగుపరుచుకొని 69వ స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీతో కదం దొక్కిన ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 2 స్థానాలు మెరుగుపరుచుకొని 3వ స్థానానికి చేరుకోగా, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి 2 స్థానాలలో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్ 10లో విరాట్ కోహ్లీ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్కు దూరంగా ఉండటంతో అతని ర్యాంకు 7 నుంచి 9వ స్థానానికి పడిపోయింది. 4వ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి
13వ స్థానానికి పడిపోయాడు. ఇక బౌలింగ్ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా 1, 2, 6వ స్థానాల్లో కొనసాగుతుండగా రబాడా, కమిన్స్, హ్యాజిల్వుడ్ 3, 4, 5 స్థానాలలో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్టులో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలను మెరుగుపరుచుకొని కెరీర్లో అత్యుత్తమ 32వ ర్యాంకుకు చేరుకున్నాడు. భారత్తో 4వ టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపరుచుకొని 80వ ర్యాంకుకు ఎగబాకాడు. ఇక ఆల్రౌండర్ల ర్యాంకింగ్లో కూడా పెద్దగా మార్పులేవి లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి 2 స్థానాలలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్కు చెందిన జో రూట్ మాత్రం 3 స్థానాలను మెరుగుపరుచుకొని 4వ ప్లేస్కు చేరాడు.